ఉంటే చాలు సినిమాకు క్రేజ్ వస్తుంది. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు బుడ్డబొమ్మ ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుందన్న భయం సెంటిమెంట్ గా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన జననాయకంతో ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా 9 ఫ్లాపులు వచ్చిన కొత్త సినిమాల్లో ఈ అమ్మడి పేరే వినిపించడం విశేషం. పూజా హెగ్డే ఫ్లాపుల పరంపరకు ఫుల్ స్టాప్ పడ్డం లేదు. ఫ్లాపుల్లో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టింది. 2021లో రిలీజ్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సక్సెస్ తర్వాత సరైన హిట్ పడలేదు. హిట్ చూసి 5 ఏళ్లు దాటింది. ఈ 5 ఏళ్లలో 8 సినిమాలు చేస్తే అన్ని ఫ్లాపులే. లేటెస్ట్ గా రిలీజ్ అయిన జననాయకంతో ఫ్లాపుల సంఖ్య 9కి చేరింది. తెలుగే కాదు, తమిళం, హిందీలో అదృష్టం పరీక్షించుకున్నా ఎక్కడా వర్కౌట్ కావడం లేదు. బీస్ట్ నిరాశపరిచిన పూజాకు మరో ఛాన్స్ ఇచ్చాడు విజయ్. సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో ఆ ఎఫెక్ట్ పూజా సీన్స్ పై పడింది. పూజా నటించిన చాలా సీన్స్ తీసేయడంతో ఈ అమ్మడి రోల్ సాదాసీదాగా మిగిలిపోయింది. పూజా హెగ్డే సక్సెస్ ప్రయాణం అరవింద సమేత వీరరాఘవ్తో మొదలైంది. ఆ తర్వాత నటించిన మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్ఫుల్ 4, అలా వైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ తో డబుల్ హ్యాట్రిక్ చూపింది. ఆ తర్వాత 9 సినిమాల్లో హీరోయిన్ గా, 2 సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. హీరోయిన్ గా ఒక్కటి హిట్ దక్కలేదు. ఐటమ్ సాంగ్ చేసిన F2 హిట్ అయితే కూలీ ఫ్లాప్ అయింది. పూజా హెగ్డే ఫ్లాప్లకు అడ్డుకట్ట వేసే హీరోనే దొరకడం లేదు. స్టార్స్ అనే కాదు, యంగ్ హీరోస్ తో జతకట్టిన, తెలుగు, తమిళ్, హిందీలో నటించిన సక్సెస్ మాత్రం అందరి ద్రాక్షగానే మిగిలిపోయింది. విజయ్ తో బీస్ట్, రణ్వీర్ సింగ్ తో సర్కస్, సల్మాన్ తో జతకట్టిన కిసి కా బాయ్ కిసి కా జాన్, ఇక షాహితో నటించిన దేవా, సూర్యతో రెట్రో, వరుణ్ ధావన్ తో హే జవానీతో ఇష్కే హోనా హై కూడా నిరాశనే మిగిల్చింది. ఫ్లాపులను అడ్డుకునే సినిమా ఒకటి పడలేదు. ఐరన్ లెగ్ ముద్రపడ్డంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పూజాను దూరంగా పెట్టింది. ఇచ్చిన ఆఫర్స్ కూడా లాగేసుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో ముందుగా పూజానే సెలెక్ట్ చేసి చివరికి శ్రీలీలను తీసుకున్నారు. గుంటూరు కారంలో అయితే ఒక షెడ్యూల్ కూడా తీసి ఆమెను తప్పించారు. 4 ఏళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు పూజా హెగ్డేకు తెలుగు ఆఫర్ దక్కింది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి హ్యాట్రిక్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న శ్రీశ్రీలో పూజా ఛాన్స్ అందుకుంది. తమిళంలో కాంచనా 4లో నటిస్తోంది. ఫామ్ లో ఉన్న టైంలో సినిమాకు 3-3.5 కోట్లు డిమాండ్ చేసిన పూజా ప్రస్తుతం 1.5 సరిపెట్టుకుంటోంది. దీంతో డౌన్ ఫాల్ లో ఉన్న ఏదో ఒక ఛాన్స్ పూజాను వరిస్తోంది. పూజా ఫ్లాప్ లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన 2 కొత్త సినిమాల్లో ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. రాకా తర్వాత అల్లు అర్జున్ నటించే లోకేష్ కనకరాజ్ మూవీలో పూజా హీరోయిన్ అంటూ వార్తలు వస్తున్నాయి. దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురంలో తర్వాత హిట్ పేరు రిపీట్ అవుతుందేమో చూడాలి. మరోవైపు రవితేజ, శ్రీ విష్ణు కలిసి నటిస్తున్న సినిమాలో హీరోయిన్ రోల్ కోసం పూజాను సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. లేటెస్ట్ గా షాక్ ఇచ్చిన 9వ ఫ్లాప్ జననాయకం తర్వాత మేకర్స్ మనసు మార్చుకుంటారా, లేదంటే పూజాకే ఛాన్స్ ఇస్తారా చూడాలి. మరి అన్నపూర్ణ స్టూడియోస్ ఏ సినిమా నిర్మించినా చక్కని ప్లానింగ్ తో షూటింగ్ పూర్తి చేస్తుంది. రిలీజ్ డేట్ వాయిదా వేయడం అంటే ఏంటో కూడా ఈ బ్యానర్ కి తెలిసేది కాదు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా అంటే పోస్ట్ పోన్ కావాల్సిందే. నాగార్జున ప్లానింగ్ ఎక్కడ బెడిసి కొట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ హిస్టరీ చూస్తే చక్కని ప్లానింగ్ తో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేవాళ్ళు. నా సామిరంగా సినిమాను 4 నెలల ముందు మొదలుపెట్టి సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి అనుకున్నట్టే సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాడు నాగార్జున. గతంలో చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. అఖిల్ తో నిర్మించిన లెనిన్ విషయంలో అనుకున్నట్టు రిలీజ్ చేయలేకపోయాడు నాగార్జున. బెటర్మెంట్ కోసం 2 వారాలు పోస్ట్ పోన్ చేసినా ఇంకా నెల రోజులు టైం ఉంటే మరింత బాగా వచ్చేదని, వర్క్ అంతా పూర్తి చేసి ముందే సినిమా ఇస్తే లోటుపాట్లు పరిష్కరించుకునే టైం ఉంటుందని లెనిన్ సక్సెస్ మీట్ లో టెక్నీషియన్స్ ని కోరాడు నాగార్జున. ది ఒడిస్సీ రిలీజ్ డేట్ ను ఏడాది క్రితమే ప్రకటించి 90 రోజుల్లో షూటింగ్ చేసినట్టు మనం ఎందుకు చేయలేకపోతున్నామని తనని తాను ప్రశ్నించుకున్నాడు నాగార్జున. ప్రస్తుతం నాగ్ హీరోగా నటిస్తున్న 100వ సినిమా విషయంలో ప్లానింగ్ తప్పింది. నాగార్జున 100వ సినిమా అరవ డైరెక్టర్ కార్తిక్ డైరెక్షన్ లో రూపొందుతోంది. కలిసి వచ్చిన టబుతో జత కడుతున్నాడు నాగార్జున. అఖిల్ కెరియర్ స్టార్ట్ అయి 11 ఏళ్లు దాటింది. ఒక్క హిట్ కూడా లేకపోవడంతో నాగార్జున స్పెషల్ కేర్ తీసుకున్నాడు. దీంతో కొన్ని సీన్స్ రీషూట్ చేయాల్సి వచ్చింది. కథలో మార్పులు, ఎడిటింగ్, ఇలా ప్రతి విషయంలో ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవడంతో లెనింగ్ షూటింగ్ లేట్ అయింది. రిలీజ్ 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. అయితే నాగార్జున నటిస్తున్న తన 100వ సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ కావడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తోంది. నాగ్ 100వ సినిమా సంబంధించి ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వలేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలు అడిగితే దసరాకు వస్తోందన్నాడు నాగార్జున. లెనిన్ ప్రమోషన్ టైంలో 100వ సినిమా ప్రస్తావన వస్తే లెనిన్ రిలీజ్ తర్వాత అప్డేట్ ఇస్తానన్నారే కానీ ఆ టాపిక్ ఇంతవరకు రాలేదు. ఈ లెక్కన నాగ్ 100వ సినిమా దసరాకి కాదు ఇప్పట్లో రాదు అన్న డౌట్ స్టార్ట్ అయింది. చూస్తుంటే లెనిన్ లానే రీషూట్స్ జరుగుతున్నాయన్న ప్రచారము జరుగుతోంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ కి కేర్ ఆఫ్ గా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఎప్పుడూ లేనిది వాయిదాలను ఫేస్ చేస్తోంది.
ప్లానింగ్ మిస్ అయింది. నా సామి రంగల చక్కని ప్లానింగ్ తో 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి సినిమా మొదలు పెట్టిన 3 నెలల్లో రిలీజ్ చేసే రోజులు అన్నపూర్ణ స్టూడియోస్ కు మళ్ళీ ఎప్పుడొస్తాయో మరి. మహేష్ బర్త్డే వస్తుందంటే ఎన్ని పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఆగస్టు 9న మహేష్ బర్త్డే. 2 సినిమాలు రిలీజ్ కి ముస్తాబవుతున్నాయి. అభిమానులకు కిక్ ఇచ్చే ఆ సినిమాలేంటో చూద్దామా? మహేష్ కనిపించి 2 ఏళ్లు దాటింది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అయింది. 2 ఏళ్లు గడిచిపోయింది. ఇంకో ఏడాది వరకు కనిపించడు. రాజమౌళి చేతుల్లో పడ్డాక బయటకు రావడం కష్టమే. వారణాసి రిలీజ్ అయ్యే 2027 ఏప్రిల్ 7 వరకు మరో మూవీ చేయడానికి వీల్లేదు. అప్పటి వరకు మహేష్ పాత సినిమాలతో ఫ్యాన్స్ ఖుషి కావాల్సిందే. మహేష్ బాబును ఫ్లాపులు వెంటాడుతున్న టైంలో వచ్చిన దూకుడు సక్సెస్ కాదు, బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపింది. పోకిరి వంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన సైనికుడు, అతిథి, కలేజా నిరాశపరిచాయి. 2011 సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన దూకుడుతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు మహేష్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఆకట్టుకుంది. దూకుడు తమన్ కు స్టార్డమ్ తీసుకొచ్చింది. అప్పటికే హిట్స్ ఇచ్చిన ఈ సినిమాతో మ్యూజికల్ హిట్ అందుకున్నాడు. ఆల్బమ్ లో 1-2 పాటలు కాకుండా అన్ని క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు తమన్. దూకుడుకు 7 నందులు వరించడం విశేషం. బెస్ట్ పాపులర్ మూవీగా బెస్ట్ యాక్టర్ గా మహేష్, సపోర్టింగ్ యాక్టర్ గా ప్రకాష్ రాజ్, కమెడియన్ గా ఎంఎస్ నారాయణ, ఎడిటర్ గా ఎంఆర్ వర్మ, ఫైట్ మాస్టర్ గా విజయన్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా శ్రీను వైట్ల నంది అవార్డులు అందుకున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది అంటే ఫ్యాన్స్ కు పండగే. రిలీజెస్ సందడిని ఎంజాయ్ చేస్తారు. దూకుడుతో పాటు అతడు మూవీని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతడు వెండి తెరపైన కంటే సిల్వర్ స్క్రీన్ మీదే టాప్ రేటింగ్ తో దుమ్ము దులిపింది. సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లైనా ఇప్పటికీ బుల్లితెరపై మంచి రేటింగ్స్ రావడం విశేషం. తెలుగు మేకర్స్ కి జాలి చాలా ఎక్కువ. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్స్ ని, యాక్టర్స్ ని వెతికి మరీ పట్టుకొస్తారు. ఓ బోల్డ్ హీరోయిన్ తన 15 ఏళ్ల కెరియర్ లో ఇంతవరకు తెలుగులో నటించలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోయినా ఓ స్పెషల్ సాంగ్ కోసం ఛాన్స్ ఇచ్చారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఏ సినిమాలో ఆడిపాడిందో చూద్దామా? అమెరికాలో పుట్టి పెరిగిన నర్గీస్ ఫక్రీ 2011లో రాక్ స్టార్ మూవీతో వెండి తెరకు పరిచయం అయింది. డెబ్యూ మూవీ హిట్ అయినా సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తన 15 ఏళ్ల కెరీర్ లో చేసింది 17 సినిమాలే. అందులో 6-7 స్పెషల్ సాంగ్సే ఉన్నాయి. నర్గీస్ కెరీర్ లో సరైన హిట్స్ పడలేదు. దీంతో ఈ 46 ఏళ్ల అమెరికన్ బ్యూటీని పక్కన పెట్టేశారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఏరికోరి నర్గీస్ ను తెలుగులోకి తీసుకొచ్చాడు. హవీష్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా నేను రెడీలో నర్గీస్ స్పెషల్ సాంగ్ చేసిన ఫుల్ టైం ఐటమ్ గర్ల్ గా కనిపించలేదు. ఒకవైపు హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సాంగ్ నడుస్తుంటే మరోవైపు నర్గీస్ గ్లామర్ తో రెచ్చిపోయింది. ఫేడ్ అవుట్ అయిన ఆ భామను తెలుగు ఇండస్ట్రీ గుర్తు పెట్టుకుని మరీ ఛాన్స్ ఇచ్చి ఆదుకుంది. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూసిద్దాం. సూర్యలో మంచి నటుడే కాదు, సింగర్ కూడా ఉన్నాడు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ లోని వెడ్డింగ్ సాంగ్ ను తమిళ్తో పాటు తెలుగు వెర్షన్ లోను సూర్య పాడడం విశేషం. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చాడు. వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ ఆదర్శ కుటుంబానికి సంబంధించిన విశేషాలను 27న తెలియజేయనున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆదర్శ కుటుంబాన్ని పరిచయం చేశారు. ఇందులో వెంకటేష్ చిట్టిబాబుగా, శ్రీనిధి శెట్టి స్వర్ణగా కనిపించనుంది. కూతురు కొడుకుగా యువికా పార్వతి, రాజ్ ప్రజ్వల్ నటిస్తున్నారు. సినిమా అక్టోబర్ 2న థియేటర్లోకి వస్తోంది. మణిశర్మ మరొకసారి ఫామ్ లోకి వచ్చాడు. స్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని మణిశర్మ చెన్నై లవ్ స్టోరీలోని పాటలు గుర్తింపు తీసుకొచ్చాయి. ఫీల్ గుడ్ ట్యూన్స్ తో ఆకట్టుకున్నాడంటూ ప్రశంసలను అందుకుంటున్నాడు మణిశర్మ. అభినయ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ కర్మాఖ్య ట్రైలర్ ని రిలీజ్ చేశారు. సమైరా, సముద్రకని, అభిరామి లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమా 31న రిలీజ్ అవుతోంది. ఇది వాటి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshaya signing off. Bye bye.